6వ అధ్యాయంలో ప్రతిష్ఠ పొందినటువంటి స్టెఫను, ఫిలిప్పు అదే 6వ అధ్యాయం కిందికి చదివితే స్టెఫను వాక్యం మాట్లాడితే అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎదిరించే దమ్ము ఎవడికి లేదంట. భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసే పరిచారకుడే కానీ వాక్యానికి సమయం ఇస్తే కూర్చున్నోడు మళ్ళీ సౌండ్ లేకుండా కూర్చొని వినడానికి తగినట్టుగా ఉపదేశం చేయగల సామర్థ్యము కలిగిన వాడు స్టెఫను. భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసేవాడే కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కార్యాలు జరుగుతాయి. భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసేవాడే కానీ ఆయన ప్రార్థించినప్పుడు సూచక క్రియలు, మహత్ కార్యాలు జరుగుతాయి. మనం భోజనం బల్ల దగ్గర వడ్డించేవాడిని లెక్క చేస్తామా? అతడు ప్రసంగం చేస్తాడని నీకు తెలుసా? అతడు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్దని నీకు తెలుసా? అతడు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి నీకు తెలుసా? ఒకవేళ స్టెఫన్ ఉన్న టైంలో మనం ఉంటే లెక్క చేయమేమో. ఇప్పుడు మనం భోజన బల్ల దగ్గర ఉన్న వాళ్ళని లెక్క చేయంగా, ఇంకా కోపపడతాం, చిరాకు పడతాం, తేవా తొందరగా అని ఇసిగిస్తాం. కానీ అదే భోజనపు బల్ల దగ్గర పరిచారకుడు స్టెఫను, ఆయన గురించి నేను చెప్పిన మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. చూడవచ్చు, మీకు రిఫరెన్స్ చూపిస్తాడు, చూడండి. 6వ అధ్యాయం 8వ వచనం నుండి, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తులను అనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారి ఎదిరింపలేకపోయేది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను చాలా విషయాలు మాట్లాడతాడు. అంతేకాదు క్రైస్తవ సంఘంలో మొట్టమొదటి సేవకులలో మొట్టమొదటి హతసాక్షిగా స్టెఫను ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భోజన బల్ల దగ్గర పరిచర్య చేసేవాడికి ఇంత సీనున్నోడు భోజన బల్ల దగ్గర పరిచర్య చేయడానికి ఇష్టపడ్డా? అది అపోస్తలిక పెంపకం. ఆ పెంపకం అలా ఉంది. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది? ఆ పెంపకం ఎలా ఉందంటే, నాకు పాండిత్యం తెలుసు, నాకు పవర్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉందని ఎచ్చులు లేవు. ఎందుకు ఎచ్చులు లేవు అంటే వాళ్ళకి పైన నాయకులు ఉన్న వాళ్ళ దగ్గర, నాయకులుగా ఉన్న వాళ్ళ దగ్గరే ఎచ్చులు లేవు. యథా రాజా తథా ప్రజ. అందరూ కలిసి ప్రభువునే మహిమపరిచారు, అందరూ కలిసి దేవుణ్ణే సేవించారు. తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఎప్పుడూ ట్రై చేయలేదు. ధనానికి ప్రయారిటీ ఇవ్వలేదు. డబ్బుకి కాళ్ళ దగ్గర ఇచ్చారు స్థానం, దేవునికి తల మీద గుండెలో ఇచ్చారు స్థానం. స్వీయ మహిమను ఎత్తుకోలా, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఘనత పొందడానికి ట్రై చేయలా. అవసరమైతే తమ్మును తాము నేలమట్టుకు తగ్గించుకొని దేవుణ్ణే మహిమపరచడానికి 100% ప్రయాసపడిన భక్తులు నాటి అపోస్తలులు. ఆ పెంపకంలో పెరిగారు స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు మొదలైన భక్తులు. ఫలితంగా ఎలాంటి వాళ్ళంటే, స్టెఫను ఒక ప్రవక్త, ప్రవచిస్తాడు, సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడు, వాక్యం చెబుతాడు, యూదులకి చెప్తాడు, అన్యులకి చెప్తాడు. ఇన్ని కొలతలు కలిగి ఉండి భోజనం బల్ల దగ్గర అందించే పనికి ఉంటాడు. ఎంత ఆశ్చర్యమో కదా. ఇది శిష్యత్వం. ఈరోజు కొంచెం గుర్తింపు రాగానే ఆటోమేటిక్గా తమ హోదాని చూపించుకోవడానికి, బిల్డప్ ఇవ్వడానికి తపన పడతా ఉంటారు సహజంగా. కానీ అన్ని కొలతలుండి కూడా, అంత స్థాయి ఉండి కూడా అపోస్తలులు చెప్పిన పని చేయడానికి వాళ్ళు తమను తాము తగ్గించుకున్నారు. అందుకే ఈరోజు స్టెఫన్ అనే వాని గురించి నువ్వు నేను మాట్లాడుకుంటున్నా. ఫిలిప్పుని తీసుకుంటే జస్ట్ పక్క అధ్యాయం 8వ అధ్యాయం 7లోనేమో స్టెఫను, 8లోనేమో ఫిలిప్పు. సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయలో ఒక ఉద్యమానికి నాంది పలుకుతాడు ఫిలిప్పు.
ఫిలిప్పు ప్రకటిస్తే, ఫిలిప్పు సూచక్రియలు మహత్కార్యాలు ఒరిజినల్గా చేస్తే కుప్పలు తెప్పలుగా వచ్చి ఆత్మలు రక్షించబడ్డాయి. ఎంత అద్భుతమైన పునాది అండి వాళ్ళది. ఫిలిప్పు వాక్యం చెబుతాడు, ఫిలిప్పు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడు. ఎంత ఫోర్స్ అంటే అప్పటిదాకా గారడీవాడైన సీమోనును సమరయులు భలే గొప్పగా గౌరవించారు. దేవుని మహాశక్తి ఇతడే అని గారడీవాడైన సీమోనుకు జనం జేజేలు పలుకుతున్న దినాల్లో ఫిలిప్ అక్కడికి వెళ్ళి సువార్త చెప్పి దేవుని కార్యాలు చేస్తే వీళ్ళు ఎవరిని మెచ్చుకున్నారో వాడు కూడా వచ్చి బాప్తిసం పొందాడు. స్టెఫను బోధిస్తే యూదులకి అవి మనకి లేఖనాలు అయినాయి. స్టెఫను అన్యులతో తర్కిస్తే వాళ్ళకి సౌండ్ లేదు. ఫిలిప్ బోధిస్తే అప్పటిదాకా దేవుని మహాశక్తిగా పేరుగాంచిన గారడీవాడైన సీమోను సైతం క్యూలో నిలబడి బాప్తీసం పొందాడు. వాళ్ళందరూ గౌరవించే సీమోను, గారడీ సీమోనే బాప్తీసం పొంది మిగిలిన వాళ్ళు ఆగుతారా? అంత ప్రభావంతో నిండి పరిచర్య చేసిన వాళ్ళు భోజన బల్ల దగ్గర పనిచేయటానికి ఇష్టపడ్డారు. ఒక జీవంగల సంఘములో, దేవుడు నడిపించే సంఘములో దేవుడు ఖచ్చితంగా ఇలాంటి స్టెఫన్లని, ఫిలిప్పుల్ని, ప్రోకోర్ని, తిమోతీలను, తీతులను, ఎఫప్రాలను, ఎఫప్రొదితులను లేపుతాడండి. లేపితేనే అది జీవంగల సంఘం. అలా లెగిస్తేనే అది జీవంగల సంఘం. లేకపోతే అది మృతి చెందిన సంఘం. చచ్చిపోయిన చెట్టుకి ఎదుగుదల లేదు. చచ్చిపోయిన చెట్టుకి ఎదుగుదల లేదు. ఇంకా ఏదన్నా ఉంటే తరుగుదలే ఉంటుంది కానీ పెరుగుదల ఉండదు. అదే బతికున్న చెట్టు ఏడు చూసినట్టు మీదడికి చూస్తే ఉండదు. కొమ్మలేసి అనకొమ్మలేసి ఇంకా విస్తరించి శాఖోపశాఖలు అవుతుంది. ఈరోజు సార్వత్రిక సంఘములో ఈ రెండు విధములైన సంఘాలను మీరు చూడొచ్చు. కొన్ని సంఘాలేమో కొన్ని వర్గాల వారికి మాత్రమే సంఘాలుగా మారిపోయి ఎదుగు బొదుగు లేని స్థితిలో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్టుగా ఆగిపోయాయి. వారు కూడా ఆరాధిస్తున్నారు కానీ మృత స్థితిలో ఉన్నారన్న సంగతి ఎరుగరు. కానీ కొన్ని సంఘాలు అలాగూ లేవు. శాఖోపశాఖలై కొమ్మలేసి అనగొమ్మలేసి అవి విస్తరిస్తూ ఉన్నాయి. ఒక సంఘం బతికుందా, సంఘం చచ్చిన స్థితిలో ఉందా అంటానికి మనం తెలుసుకోవటానికి కొన్ని రుజువుల్లో ఒకటి, సంఘము గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఒకటి. రెండవది, సంఘములో ఈ ఫిలిప్పులు, స్టెఫనులు, ప్రోకోరులు, నీకానోర్లు, పరమేనాసులు, తీతులు, తిమోతీలు, ఎఫప్రాలు, ఎఫప్రొదితులు లేవరు. ఎప్పుడన్నా చూడు అయ్యగారే పాడిందే పాట. సేవకులు లేవాలి, పరిచారకులు లేవాలి, కూర్చొని దేవుని వాక్యం వినేవాళ్ళు దేవుని పనిముట్లుగా, దేవుని జత పనివారుగా, దేవుడు ఏ పని నియమిస్తే ఆ పనిలో వాడబడే ధన్యజీవులుగా మార్పు చెందాలి. అలాంటి వ్యక్తులు, అలాంటి గుంపు కలిగినది జీవము గల సంఘము.